హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఏదైనా కానీ వీడియో పూర్తిగానే చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. మీరు సగం చూసేసి సగం వీడియో చూస్తే ఏం అర్థం కాదు మీకు, ఓకేనా? ఈరోజు నేను థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 26 బ్యాంగిల్స్కి, ఓకేనా? 35 స్టాండ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ 2 స్టాండ్స్ ఎక్కువే తీసుకుంటాను, మిగిలితే ఏం ప్రాబ్లం ఏం కాదు. సో తక్కువ వస్తేనే అతుకులు ఉండడం వల్ల గాజు అనేది బాగా కనబడదు, థ్రెడ్ ర్యాపింగ్ అనేది బాగా కనపడదు ఫ్రెండ్స్. ఒక 2 స్టాండ్స్ ఎక్కువ తీసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా? నేను 26 బ్యాంగిల్స్కి 35 స్టాండ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలా వ్రాపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో వ్రాపింగ్ అనేది దారం క్రాస్గా తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా కనిపిస్తుంది. స్ట్రైట్గా కంటే క్రాస్గా దారం అనేది వ్రాపింగ్ చేయడం వల్ల గాజు మీద నీట్గా కూర్చుంటుంది. ఎక్కడ అనేది సైడ్స్ అనేది గాజు అనేది కనబడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చాలా బ్యాంగిల్స్ చేశాను ర్యాపింగు. సో కుందన్స్ కూడా అతికించి కూడా చూపేస్తాను, నా ఛానల్లో వెళ్ళి చూడండి ఎవరికైనా. సో కుందన్స్ ఎలా స్టిక్ చేయాలి, సో స్టిక్ పెన్ లేకున్నా కూడా నేను కుందన్స్ కూడా స్టిక్ చేశాను ఫ్రెండ్స్. ఓన్లీ అగరబత్తి ఒక పుల్లతోనే నేను స్టిక్ చేశాను. సో అది కొనాలంటే ఇప్పుడు 100 రూపీస్ కావాలి ఫ్రెండ్స్, గ్లూ పెన్ను. అందుకోసమే నేను ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి నేను స్టిక్ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, బాయ్ బాయ్. సో మీరు ఇంకా ర్యాపింగ్ అనేది కంటిన్యూ ఉంది ఫ్రెండ్స్, చూడండి పూర్తిగా ఎండింగ్ వరకు.